Welcome to Star India IAS Online Academy. So, good morning one and all. This is Kiran Mekala, Faculty of Indian History. So, ee roju topic vachesi manaki how to prepare history. How to prepare history for Constable, SI, Group 2 and Group 1. ఈ అన్ని ఎగ్జామ్స్ కి మనం హిస్టరీ పరంగా ఏ రకంగా ప్రిపేర్ కావాలి అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. హిస్టరీ అంటే హిస్టరీ డెఫినేషన్ గానీ లేకపోతే ఇంకా లోతుగా వెళ్ళి అలా కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా కాకుండా కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా అసలు ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనము ఈ రోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో హిస్టరీ ఏదైతే ఉందో ఇది ఒకవేళ గ్లోబ్ అని అనుకుంటే, సో గ్లోబ్ అంటే భూగోళం. సో ఇది భూగోళం అయితే అతల వితల శతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు భూలోక భువర్లోక సువర్లోక జనుల్లోక తపోలోక సత్యలోక అని చెప్పేసి మొత్తం 14 లోకాలు ఉంటాయని చెప్పేసి హిందూ మైథాలజీ చెప్తుంది. నాట్ దట్ పాలపొంత ఆర్ గెలాక్సీ, యాజ్ పర్ ద హిందూ మైథాలజీ, యాజ్ పర్ ద హిందూ పురాణాస్. సో అందులోపల ఒకటైనటువంటి ఈ యొక్క భూగోళాన్ని తీసుకున్నట్టయితే ఈ భూగోళంలో 200 కంట్రీస్ ఉంటే అందులోపల ఒకటి మనకి ఈ యొక్క ఏమంటారు ఇండియా అన్నటువంటిది ఉంటుంది. సో ఈ ఇండియాకు సంబంధించి ఇలా ఉంది ఇండియా అని అనుకోకండి, అడ్జస్ట్ కాండి. సో ఈ యొక్క ఇండియాకు సంబంధించి మనకి ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఎక్కడి నుంచి అండి, ఇండస్ వ్యాలీ నుంచి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఆ యొక్క యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్, యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ వరకు ఆ యొక్క భారతదేశం యొక్క ఏవైతే సంస్థానాలు ఉన్నాయో 562 సంస్థానాలు ఉన్నాయో ఆ యొక్క 562 సంస్థానాలని భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత యూనిటీ చేయబడింది కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేత. సో అంత మటుకు ఉన్నటువంటి ఏదైతే పీరియడ్ ని మనము ఇండియన్ హిస్టరీగా చెప్పుకుంటాము. సో ఈ యొక్క ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో అంటే మనం అనుకోవచ్చు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు కూడా మనకి ఇంకో టాపిక్ ఉంటుంది, స్టోన్ ఏజ్ అని చెప్పేసి, రాతి యుగం అని చెప్పేసి. సో చెప్పుకుందాం మనం ఇన్ జనరల్ గా అయితే ఇక్కడ నుంచి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడకు ఉన్నటువంటి ఏదైతే టాపిక్ ఉంటుందో, పీరియడ్ ఉంటుందో దాన్ని మనము 3గా విభజించడం జరిగింది. మనందరికీ తెలుసు ఏంటిది, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి. సో ఈ అన్ని విషయాలు మనకు తెలిసిందే. అయితే విషయం ఏంటంటే ఇక్కడ హిస్టరీ గురించి డెప్త్ గా హిస్టరీ అనే పదం గురించి లేకపోతే అలా కాకుండా అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ వరకు మనకు పోర్షన్, టాపిక్, సిలబస్, సబ్జెక్ట్ కదా. సో దాని లోపల అసలు కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 1 లోపల ఎలా అడుగుతారు అన్నటువంటి విషయం పట్ల మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ ద టిఎస్పిఎస్సి, యాజ్ పర్ ద ఏపీపీఎస్సి అసలు ఆ యొక్క సిలబస్ లోపల వాడు టైటిల్ ఏమని ఇచ్చాడు, సిలబస్ లోపల టైటిల్ ఏమని ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, దాన్ని అవగాహన చేసుకున్నట్టయితే ఆ తరువాత మనము ఈ యొక్క టాపిక్స్ చూసినట్టయితే మనకి ఈజీగా ఎలా చదవాలి అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. సో మనము టిఎస్పిఎస్సిని బట్టి చూసినట్టయితే కానిస్టేబుల్ కి సంబంధించి వాడు ఏమని చెప్పాడు అని అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని అనడం జరిగింది. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నటువంటి వాక్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐని తీసుకున్నట్టయితే ఎస్ఐ సిలబస్ లో చూసినట్టయితే వాడు ఏమని ఇవ్వడం జరిగిందంటే హిస్టరీకి సంబంధించి జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషియో ఎకనామికల్ అండ్ కల్చరల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అని ఇవ్వడం జరిగింది. జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సోషియో ఎకనామికల్ అండ్ కల్చరల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్
అని ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇండియన్ నేషనల్ మూమెంట్ అని ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ మూమెంట్ అన్నటువంటిది ప్రతి దాంట్లో ఉంటుంది. భారత జాతీయ ఉద్యమం అన్నటువంటిది ప్రతి ఎగ్జామ్ లో ఉంటుంది. సో ఆ రకంగా మనం ఒకసారి రాస్తాను చూడండి. సో ఈ రకంగా కానిస్టేబుల్ ని చూసినట్టయితే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అని ఈ రకంగా ఉంటుంది. సో ఈ టాపిక్ కి సంబంధించి ఈ రకంగా వాడు టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా మనము ప్రిపరేషన్ సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి లేదా హరప్పా నాగరికత నుంచి లేదా సింధు నాగరికత నుంచి పడితే మనకి ఆ యొక్క యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ సో యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ వరకు కూడా ఈ మధ్య ప్రాంతం లోపల ఏదైతే చరిత్ర ఉంటుందో, ఏదైతే హిస్టరీ ఉంటుందో దాన్ని మనము ఎలా చూడాలి, ఏ క్లాసెస్ పెట్టుకొని చూడాలి అని అంటే వాడిచిన పదాలు సోషియో ఎకనామికల్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ మధ్య ఉన్నటువంటి టాపిక్స్ ని మనం ఎలా చూడాలి, ఏ క్లాసెస్ పెట్టుకొని చూడాలి అని అంటే మనకి సోషియో ఎకనామికల్ అండ్ కల్చరల్ అండ్ పొలిటికల్ అంటే సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ కోణం లోపల ఈ మధ్య కాలాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక్కొక్క పదాన్ని మనం తీసుకున్నట్టయితే సాంఘికంగా అంటే ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి పడితే మనకి ఇక్కడ వరకు కూడా సాంఘికంగా ఏ రకమైన మార్పులు వచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద టాపిక్, మనం వచ్చినప్పుడు చూస్తే బాగుంటుంది. సో సాంఘికంగా లేకపోతే ఆర్థికంగా అంటే ఏముందండి? సాంఘికంగా అంటే మనకి ఆ యొక్క సమాజం ఎలా ఉంది, స్త్రీ పరిస్థితి ఎలా ఉంది, విద్య ఎలా ఉంది, కుల వ్యవస్థ ఎలా ఉంది, మత వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ కూడా సాంఘిక పరిస్థితులు చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా అంటే ఆ యొక్క ఏముంది, ఆ నాణాలు ఏ రకంగా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కల్చర్. సో ఈ కల్చర్ అన్నటువంటి చాలా పెద్ద పదం. చాలా మంది మామూలుగా వాడేస్తుంటారు ఇండియన్ కల్చర్ ని ఇవాళ రేపు అందరూ కూడా యూత్ అంతా చెడిపేస్తున్నారని చెప్పేసి తిడతా ఉంటారు, కల్చర్ అంటా ఉంటారు. సో ఈ కల్చర్ గురించి మినిమం ఒక గంట 2 గంటలు చెప్పుకుందాం. మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ చెప్పుకునేటప్పుడు కల్చర్ గురించి సపరేట్ గా చెప్పుకుందాం. ఆ తర్వాత పొలిటికల్ హిస్టరీ అంటే ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు, లేకపోతే ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వచ్చిందనేటువంటి విషయాల్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అన్నమాట. ఆ తర్వాత నేషనల్ మూమెంట్ అంటే నేషనల్ మూమెంట్ అన్నటువంటిది మనకి కామన్ సబ్జెక్ట్ అన్నమాట, ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అర్థమవుతుందా? సో నేషనల్ మూమెంట్ అనగానే మనకు ఏం గుర్తొస్తుందండి? మనకి నేషనల్ మూమెంట్ లోపల మనకి 3 భాగాలు ఉంటాయని చెప్పుకుంటాం మనం. యాక్చువల్ గా మొత్తం ఇండియన్ హిస్టరీ లోపల మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ లోపల నేషనల్ మూమెంట్ లేదా జాతీయ ఉద్యమం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క జాతీయ ఉద్యమాన్ని మనం తీసుకున్నట్టయితే జాతీయ ఉద్యమంని 3 భాగాలుగా మనం చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం 3 భాగాలు అంటే? సో నేషనల్ మూమెంట్ ని తీసుకున్నట్టయితే మనము జాతీయ ఉద్యమం నేషనల్ మూమెంట్ ని తీసుకున్నట్టయితే దాన్ని 3 భాగాలుగా విభజించాలని చెప్పుకుంటాం. ఏంటిదండి? మితవాద యుగము, అతివాద యుగము, గాంధీ యుగము. మితవాద యుగం అంటే మోడరేట్ ఏజ్ అని చెప్పుకుంటాము, అతివాద యుగం అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏజ్ అని చెప్పుకుంటాము, గాంధీ యుగం అంటే గాంధీ ఏజ్ అని చెప్పుకుంటాము. సో ఈ యొక్క మితవాద యుగం ఏదైతే ఉందో, సో ఈ యొక్క మితవాద యుగం వచ్చేసి మనకి 1885 నుంచి 1905 వరకు. అదేవిధంగా అతివాద యుగం వచ్చేసి 1905 నుంచి 1919 వరకు. అదేవిధంగా గాంధీ యుగం వచ్చేసి లేదా గాంధేయ యుగం వచ్చేసి మనకి ఆ యొక్క 1920 నుంచి 1947 వరకు చెప్పుకుంటాము. డైరెక్ట్ బిట్ కూడా అడుగుతారు, మితవాద యుగం ఏ టైం నుంచి ఏ టైం వరకు అని చెప్పేసి. సో మితవాద యుగం 1885 లోపల ఏమైంది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. అప్పటి నుంచి 1905 వరకు.
అదేవిధంగా అతివాద యుగం. సో అతివాద యుగం 1905 లోపల ఏ ఉద్యమం జరిగింది? స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం. అప్పటి నుంచి 1919 వరకు. సో 1919 నుంచి లేదా 1920 నుంచి 1947 ఈ మధ్య కాలం లోపల గాంధీ యుగం అని మనం చెప్పుకుంటాము. సో 1990 లేదా 1920 నుంచి ఎందుకు గాంధీ యుగం అని చెప్పుకుంటాము? ఆయన ప్రత్యక్షంగా గాంధీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఈ యొక్క 1919 లేదా 1920 నుంచి మనము 1947 వరకు కేవలం గాంధీ యొక్క లీడర్షిప్ లోపలని ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమం అన్నటువంటిది ముందుకు సాగింది కాబట్టి దాన్ని గాంధీ యుగం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇదంతా ఓకే. సో ఈ రకంగా మన టాపిక్ ని ఇలా చూడొచ్చు. సో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఆ యొక్క 1947 ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లేకపోతే యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ వరకు అసలు టాపిక్స్ ఏముంటాయి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంటుంది అన్నటువంటిది రఫ్ గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. నేను ఇక్కడ రాస్తాను ఏంటంటే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకుంటాం మనం. సో యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అన్నటువంటిది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే హరప్పా నాగరికత నుంచి మొదలవుతుంది. అదేవిధంగా మిడివల్ ఇండియన్ హిస్టరీ అన్నటువంటిది మనకి ఆ యొక్క అరబ్బుల దండయాత్ర, అరబ్ ఇన్వేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీని తీసుకున్నట్టయితే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లేకపోతే యూరోపియన్ల రాకడ నుంచి టాపిక్ అన్నటువంటిది మనకు మొదలవుతుంది. సో ఓవరాల్ గా ఒక 35 టాపిక్స్ అలా ఉంటాయి. నేను బోర్డు మీద రాస్తాను, ఒకసారి చూడండి. సరే, అది రాసే ముందు పెద్దగా ఏం అవసరం లేదు. చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి రాస్తాను, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. సో యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క స్టోన్ ఏజ్ రాతి యుగం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇన్ జనరల్ గా ఏంటంటే చాలా బుక్స్ లోపల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హరప్పా నాగరికత నుంచి చెప్పుకుంటాం, కానీ అంతకుముందు కూడా ఒక టాపిక్ ఉంటుంది, దాన్ని స్టోన్ ఏజ్ లేదా రాతి యుగం అంటాం. కాకపోతే ఇన్ జనరల్ గా మనకు ఆ యొక్క నాగరికత అన్నటువంటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటాం. ఎందుకోసం అంటే యాక్చువల్ గా స్టోరేజ్ ఏదైతే ఉందో, రాతి యుగం ఏదైతే ఉన్నదో అది చాలా వాస్ట్ సబ్జెక్ట్. కంపేరిటివ్లీ మొత్తం ఆ యొక్క 35 టాపిక్ లోకి వెళ్ళా స్టోరేజ్ అన్నటువంటి చాలా బిగ్ టాపిక్ యాక్చువల్ గా. కాకపోతే అంతగా ఆ టాపిక్ కి సంబంధించి కేవలం కొన్ని బిట్లే డైరెక్ట్ గా అడుగుతా ఉంటారు. ఒక 50 సంవత్సరాల నుంచి కూడా డైరెక్ట్ వచ్చిన బిట్లే అలా తిప్పుకుంటూ అడుగుతా ఉంటారు. అందులో డెప్త్ లో వెళ్తే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏముంటాయి డైరెక్ట్ బిట్లు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి మొట్టమొదటి జంతువు ఏది? కుక్క. లేకపోతే మానవుడు మొట్టమొదటిసారిగా ఏ కాలం లోపల నిప్పును కనుక్కున్నాడు? మధ్యరాత్రి యుగం. లేకపోతే మానవుడు మొట్టమొదటిసారిగా ఏ కాలం లోపల వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాడు అంటే నవీన శిలాయుగం. లేకపోతే కుండలకు ప్రసిద్ధి చెందినటువంటి సైట్ ఏది, ప్రదేశం ఏది? చోపాని మండి. లేకపోతే భారత ఉపఖండానికి సంబంధించి వ్యవసాయం స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రదేశం ఏది? మెహర్గఢ్. ఈ రకంగా కొన్ని ఉంటాయి, అవి చూసుకుంటే సరిపోతాయి. ఆ తర్వాత మనకు మెయిన్ టాపిక్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా నాగరికత, సింధు నాగరికత. సో ఈ టాపిక్ అన్నటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఇదే మొట్టమొదటి టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్ కి సంబంధించి మనకి ఎలా అడుగుతారంటే, మొత్తం భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి నాగరికత, అదేవిధంగా ప్రపంచం లోపల వన్ ఆఫ్ ది మేజర్ సివిలైజేషన్ కాబట్టి దీన్ని ఏ రకంగా అడుగుతారంటే, సైట్స్ ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రం లోపల కొన్ని సైట్లు ఇప్పుడు బయటపడ్డాయి కదా. ఇదంతా కూడా మనకి 2500 సంవత్సరాలకు పూర్వం జరిగింది. అంటే మనకి 2250 నుంచి మనకి 2250 బీసీ ఆ పైన నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా ఇది కూడా మనం కరెక్ట్ గా చెప్పుకోలేము. ఎందుకోసం అంటే మనకి తెలుగు బుక్స్ లోపల, తెలుగు అకాడమీ లోపల ఒక టైం, లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ ప్రకారంగా ఒక టైం ఈ రకంగా ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఒక నెల రోజుల నుంచి చూసినట్టయితే, నెల లేదా 3 నెలల నుంచి చూసినట్టయితే ఈ యొక్క హరప్పా, మొహంజోదారో, ధోలావేర ఇవి కాకుండా కొత్తగా ఒక ప్రాంతం వచ్చింది. ఏంటిది? సినోలి అని చెప్పేసి ఒక ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం లోపల తవ్వకాలు జరుగుతున్నాయి. అంటే ఇంకా దాని యొక్క ఇది జరుగుతూనే ఉందన్నమాట. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా మనం డిస్కషన్ చేద్దాం. అంటే దీనికి సంబంధించి ఏం లేదు, ఒక సైట్ ఇచ్చేసి ఆ సైట్ లోపల మనకు ఏమేమి దొరికాయని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రామికుల ఇల్లు ఎక్కడ బయటపడ్డాయని చెప్పేసి,
లేకపోతే మనకి ఏమంటారు ఆ యొక్క అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ బయటపడింది, లేకపోతే పశుపతినాథుని యొక్క విగ్రహం ఎక్కడ బయటపడింది, లేకపోతే నటరాజ విగ్రహం ఎక్కడ బయటపడింది, లేకపోతే అతి పెద్దదైనటువంటి ప్రదేశమైనటువంటి సింధు నాగరికత పట్టణం ఏది, లేకపోతే డాక్ యార్డ్ ఎక్కడ బయటపడింది. ఈ రకంగా మనకు డైరెక్ట్ గా బిట్లు అడుగుతా ఉంటారనమాట. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆ యొక్క వేద నాగరికత, వేదిక్ సివిలైజేషన్ లేకపోతే ఆర్యన్ సివిలైజేషన్ అంటాం. సో దీన్ని రెండు భాగాలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో వేదిక్ సివిలైజేషన్ లోపల ఎలా ఉంటుందంటే, అంటే ఆర్యుల యొక్క వేదిక్ సివిలైజేషన్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆ యొక్క వేదిక్ సివిలైజేషన్ అంటే వేద డైరెక్ట్ గా అడుగుతారు. వేద అంటే ఏంటిది, లేకపోతే వేదాలు ఎన్ని, 4, లేకపోతే వేదాంగాలు ఎన్ని, ఉపవేదాలు ఎన్ని, దర్శనాలు ఎన్ని, లేకపోతే పురాణాలు ఎన్ని, ఉప పురాణాలు ఎన్ని, ఈ రకంగా మనకు క్వశ్చన్లు వస్తా ఉంటుంది. లేకపోతే ఆర్య అంటే ఏంటి, అర్థం ఏంటిది, లేకపోతే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు డైరెక్ట్ గా అడుగుతారు. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని మన క్వశ్చన్ వస్తే ఏమని పెట్టాలి, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారంటే సెంట్రల్ ఏసియా లేకపోతే మధ్య ఆసియా అని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఒక్కొక్క స్కాలరు ఒక్కొక్క థింకరు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తమదైన దృష్టి లోపల వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దయానంద సరస్వతిని తీసుకున్నట్టయితే ఆర్యులు కేమ్ ఫ్రమ్ టిబెట్ ప్రాంతం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి బాలగంగాధర్ తిలక్ తీసుకున్నట్టయితే ఆయన ఏకంగా ఒక బుక్ రాసి ద ఏషియాట్ ఏమని రాశాడు, ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్, ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అని చెప్పేసి ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు 5000 సంవత్సరాల పూర్వం వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. 5000 ఇయర్స్. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకోసం అంటే ఆర్యులు వచ్చింది 1500 BC టు 1000 BC, తొలి ఆర్యులు 1000 BC నుంచి 600 BC మలివేద ఆర్యులు అని చెప్పుకున్నాం. కాకపోతే బాలగంగాధర్ తిలక్ ప్రకారంగా ఆర్యులు వాళ్ళ యొక్క టైం వచ్చేసి 5000 BC. ఇలా డిఫరెంట్ గా ఉంటది. మనము ఎక్కువ లోతుగా పోకుండా మనం కేవలము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూడాలి. అర్థమవుతుందా? వేదం లోపల ఒక శ్లోకం ఉంది, ఏమంటే విద్యార్థి యొక్క లక్షణం ఏంటిది అని ఒక శ్లోకం ఉంది. సరే హంసలాగా పక్కన పెడితే దాని అర్థం ఏంటిదని అంటే విద్యార్థి ఏ రకంగా ఉండాలి అంటే ఒక హంసలాగా ఉండాలి. విద్యార్థి ఏ రకంగా ఉండాలి, ఒక హంసలాగా ఉండాలి. హంస ఏం చేస్తుంది, దానికి పాలు ఇచ్చినప్పుడు చిక్కైన పాలు మొత్తం కూడా తీసుకొని నీళ్ళని వదిలిపెడుతుందని చెప్పుకుంటాం. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు చూడలేదు, చాలా మంది చూడలేదు, బట్ ఈ ఉదాహరణ చెప్పుకుంటాం మనం. హంసలాగా ఉండాలి. హంస ఏ రకంగానైతే పాలు తీసుకొని నీటిని వదిలిపెడుతుందో అదే విధంగా ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్ ఎలా ఉండాలంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు, ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఆ యొక్క ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ గానే దాన్ని చూసి అది తీసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే కేవలం హిస్టరీని చదవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అలాంటప్పుడు వేరే సబ్జెక్ట్, అవునా కదా? కాబట్టి ఆ రకమైనటువంటి మైండ్ సెట్ ఉండి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనము ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవసరం ఉంటుంది. అవును కదా? సో అదే విధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 600 BC షోడశ మహాజనపదాలు ఉంటాయి. 600 BC షోడశ మహాజనపదాలు. అదే కాలం లోపల బౌద్ధ జైన మతాలు ఉంటాయి. అంటే 600 BC లోపల షోడశ మహాజనపదాలు అంటే 16 మహాజనపదాలు ఉంటాయి. అక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే షోడశ మహాజనపదాలు అంటే ఇప్పుడు ఏ రకంగానైతే స్టేట్స్ ఉన్నాయో 28 స్టేట్లు ఉన్నాయో ఆ రకంగా 600 BC లోపల ఆ రకంగా ఉండడం జరిగింది. సో అక్కడ దానికి సంబంధించి ఎలా అడుగుతారంటే ఆ యొక్క మెయిన్ రాజ్యము, దానికి సంబంధించి రాజధాని, క్యాపిటల్ సిటీ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అంగా, దాని రాజధాని చెంప. గాంధార, దాని రాజధాని తక్షశిల. గాంధార అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం. ఈ రకంగా అడుగుతారు. లేదా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ఆ యొక్క జనపదం ఏమిటి అని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఏంటిదండి? అస్మాక. దాని రాజధాని పూతన్, నిజామాబాద్ ప్రాంతం. పూతన్ అంటే ఇప్పుడు నేడు బోధన్, పోతన్ లేదా పోతన్ అంటే ఇప్పుడు బోధన్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా డైరెక్ట్ గా బీట్లు అడుగుతా ఉంటారు. అదేవిధంగా బౌద్ధ జైన మతాలు మనకు తెలిసింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సంగమేజ్ ఉంటుంది. చోళచేర పాండ్య యొక్క యాన్షియంట్ డైనాసిటీస్ గురించి అడుగుతా ఉంటారు. సో దానికి సంబంధించి ఏం లేదు, లిటరేచర్ అడుగుతారు. జీవక చింతామణి ఎవరు రాశారు, తిరుక్కురులు ఎవరు రాశారు, ఈ రకంగా మనకు అడుగుతా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క షోడశ మహాజనపదాలు 16 మహాజనపదాలు మొత్తం కూడా ఒకదానితో ఒకటి పోటీపడి కొట్టుకొని యుద్ధాలు చేసి వివాహాల ద్వారా ఏకమైపోయి కేవలము ఆ యొక్క ఏమంటారు మగధ ఒకటే అందులోపల
తర్వాత వెలసిల్లడం జరిగింది. సో మగధను పరిపాలించినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీగా చెప్పుకుంటాం. సో మగధను క్యాపిటల్ గా చేసుకుని, అంటే మగధను రాజ్యంగా చేసుకుని, మగధ క్యాపిటల్ గా పాటలిపుత్రాన్ని రాజ్యంగా చేసుకుని ఏ రాజ్యాలైతే పరిపాలించాయో దాన్ని యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకుంటాం. సో ఆ రకంగా తీసుకున్నట్టయితే మొట్టమొదటి రాజ్యం ఏదండి? హర్యాన్క వంశం, హర్యాన్క డైనాసిటీ. సో హర్యాన్క వంశము, శిశునాగ వంశము, నంద వంశము, మౌర్య వంశము, శృంగ వంశము, కన్వ వంశము. సో కన్వ వంశం లోపల చివరి రాజు అయినటువంటి ఆ యొక్క కాన్వాయస్ శర్మను కింది నుంచి సౌత్ నుంచి శాతవాహన రాజు అయినటువంటి మొదటి పులోమావి వచ్చేసి ఆ యొక్క కాన్వాయస్ శర్మను చంపేసి కొన్ని రోజులు పరిపాలించడంతో ఆ యొక్క క్రొనాలజీ అన్నటువంటిది మనకి ఆగిపోతుంది. ఆ తర్వాత కాలం నుంచి మనకి ఆ యొక్క మెయిన్ స్ట్రీమ్ లైన్ లోపల మనకు ఆ యొక్క గుప్తా కాలం నుంచి 320 AD నుంచి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా మనము ముందుకెళ్తా ఉంటాం అన్నమాట. గుప్తులు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మౌర్యులు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్. మౌర్యులు అంటే ఏం లేదు, అశోకుడు గురించి పూర్తిగా తెలుసుకుంటే మౌర్యన్ టాపిక్ అయిపోతుంది. అదేవిధంగా గుప్తులు తీసుకున్నట్టయితే గుప్తా అడ్మినిస్ట్రేషన్ లేకపోతే గుప్తుల కాలంలో ఉన్నటువంటి నవరత్నాలు ఎవరైతే ఉన్నారో ఆ నవరత్నాలు ఎవరు, వాళ్ళు రాసినటువంటి సాహిత్యం మీద మనకు బిట్టు పడతా ఉంటాయి. అర్థమవుతుంది. లేకపోతే ఆ యొక్క గుప్తుల కాలంలో ఉన్నటువంటి నవరత్నాల లోపల లేని వారు ఎవరని చెప్పేసి మనకు అడుగుతా ఉంటారు. ఆ తర్వాత తీసుకున్నట్టు మనకి సౌత్ ఇండియా లోపల ఆ యొక్క పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, మనకు ఏమంటారు వేంగి చాళుక్యులు, వీళ్ళందరూ కూడా మనకి బాదామి చాళుక్యులు, వీళ్ళందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఇంకా చివరిగా చూసినట్టయితే మనకి హర్షవర్ధనుడు ఉంటారు. యాక్చువల్ గా యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ లోపల చివరి టాపిక్ హర్షవర్ధనుడు. సో దీనికి సంబంధించి మనకు ఒక 25 years బ్యాక్ ఒక బిఎడ్ ఎగ్జామ్ లోపల అడిగారు. ఏంటంటే భారతదేశం లోపల భారతదేశాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి హిందూ చక్రవర్తి ఎవరు అని అడిగారు. భారతదేశానికి సంబంధించి భారతదేశాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హర్షవర్ధనుడు లేకపోతే హర్షుడు. సో ఆయన గురించి ఆయన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా పుష్పపతి వంశము, కాకపోతే ఎక్కువ పెద్ద రాజులు ఎవరు లేరు. వాళ్ళ ఫాదర్ ప్రభాకర వర్ధనుడు, వాళ్ళ అన్న హర్షవర్ధనుడు ఉంటారు. సో మొత్తం మీద ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా మహామోక్ష పరిషత్తు అవి ఇవి కొన్ని చూసుకుంటే సరిపోతుంది. సో ఈ రకంగా యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏం లేదు, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అన్నటువంటి టాపిక్ లోపల మొత్తం కూడా హిందూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ డామినేట్ చేస్తాయి. ఏ రకంగా అయితే మిడివల్ ఇండియన్ హిస్టరీ లోపల అరబ్ ఇన్వెన్షన్ తోటి అరబ్బుల దండయాత్రతో మొదలవుతుంది కదా. సో అరబ్బుల దండయాత్రతో మొదలయ్యి మనకి ఏముంటుంది, గజనీ, గోరి, ఢిల్లీ సుల్తాన్ 206 నుంచి 1526 వరకు. ఆ తర్వాత మొదటి పానిపట్టు యుద్ధము 1526 నుంచి 1857 వరకు మొఘలులు. ఈ రకంగా చూసినట్టయితే మనకు 7 లేదా 800 సంవత్సరాలు మొత్తం కూడా తుర్కులు పరిపాలించడం జరిగింది, ముస్లింలు పరిపాలించడం జరిగింది. కాబట్టి మనకు మిడివల్ ఇండియన్ హిస్టరీ అన్నటువంటిది మొత్తం కూడా డామినేటెడ్ బై ద ముస్లిం రూలర్స్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆ రకంగా భారతదేశం మీదకి వచ్చినటువంటి మొట్టమొదటి ముస్లిం ఎవరంటే మొహమ్మద్ బిన్ కాసిం. ఆ తర్వాత గజనీ గురించి చెప్పుకోవాలంటే 17 సార్లు దండయాత్ర చేశారు. గజనీ 17 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత గోరి వచ్చేసి ఆయన 1175 లో మొట్టమొదటిసారిగా వచ్చేసి ముల్తాన్ పైన దండయాత్ర చేస్తాడు. ఆయనకున్నటువంటి వన్ ఆఫ్ ది సైనిక కమాండర్ అయినటువంటి ఆ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి ఆయన్ని ఢిల్లీ సల్తనత్ ని స్థాపించడం జరిగింది, ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో ఆ యొక్క ఢిల్లీ సామ్రాజ్యాన్ని మనం చూసినట్టయితే 1206 లోపల ఆయన లాహోర్ కేంద్రంగా స్థాపించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ సామ్రాజ్యం అంటే ఢిల్లీ కేంద్రంగా కాదు. మొట్టమొదటిగా ఆయన లాహోర్, అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది కదా, సో లాహోర్ కేంద్రంగా ఆయన స్థాపించడం జరుగుతుంది. ఆ వంశమే మనం ఏమంటామంటే బానిస వంశము అంటాము, లేకపోతే మామ్లుక్ వంశము అంటాము. బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడి వంశము, ఈ రకంగా 5 వంశాలు ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్ లోపల మనకు కనిపిస్తాయి. మొత్తం 27 మంది రాజులు అలా ఉంటారు. మనకి మెయిన్ గా ఏంటంటే ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క బానిస వంశం లోపల ఉన్నటువంటి 10 మంది రాజుల లోపల బాల్బన్, అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ, అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్, అదేవిధంగా ఫిరోజ్ షా తుగ్లక్. ముఖ్యంగా ఈ నలుగురు గురించే 50% ఉంటుంది, 50-60% వీళ్ళ మీదనే అడుగుతారు. మిగతా రాజుల గురించి ఒక్కొక్క బిట్టు అలా ఉంటుంది. బట్ మెయిన్ గా ఈ నలుగురు గురించి మనం చూసుకున్నట్టయితే
ఢిల్లీ సుల్తానుల గురించి తెలుసుకున్నట్టయితే. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దివానీ హి కోహి అంటే ఏంటిది, ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఈ రకంగా ఉంటుంది. ఎవరు స్థాపించారు, దివానీ కోహి అంటే ఏంటిది, వ్యవసాయ శాఖ, ఎస్టాబ్లిష్డ్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్. అదేవిధంగా దివానీ కోహి లేకపోతే దివానీ అరీజ్ అంటారు, దివానీ అరీజ్ లేకపోతే వజీర్ అంటే అర్థం ఏంటిది. ఈ రకంగా మనకు అడ్మినిస్ట్రేషన్ లోపల కొన్ని ఉంటాయి, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలనే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా 1526 లోపల చివరి ఢిల్లీ సల్తనత్ రాజు అయినటువంటి ఆ యొక్క మనకేమంటారు ఇబ్రహీం లోడిని ఓడించి ఆ యొక్క బాబరు 1526 లోపల ఆ యొక్క ఏప్రిల్ 26 ప్రాంతం లోపల ఆ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. సో ఆ రకంగా బాబరు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. సో అదేలా చూడాల్సిన అవసరం ఉంటుందంటే ఆ యొక్క క్రొనాలజీ కూడా మనకు బిట్టుగా అడుగుతారు. గ్రేటర్ మొఘల్స్ ని తీసుకున్నట్టయితే బాబరు, హుమాయూను, తర్వాత ఆ యొక్క జహంగీరు, షాజహాన్, ఆ తర్వాత ఔరంగజేబ్. సో వీళ్ళ గ్రేటర్ మొఘల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేటర్ మొఘల్స్ ఆ తర్వాత వచ్చిన వారిని లేటర్ మొఘల్స్ అని చెప్పుకుంటాం మనం. సో ఈ యొక్క గ్రేటర్ మొఘల్స్ ని తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది, వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది, లేకపోతే అక్బర్ కాలంలో కూడా నవరత్నాలు ఉన్నారు. అక్బర్ కాలంలో కూడా నవరత్నాలు ఉన్నారు. ఏ రకంగానైతే గుప్తుల కాలంలో నవరత్నాలు ఉన్నారో అదే విధంగా అక్బర్ కాలంలో కూడా నవరత్నాలు ఉండడం జరిగింది. సో ఆ నవరత్నాలు ఎవరు, వాళ్ళు రాసిన సాహిత్యం ఏమిటి, లేకపోతే అక్బర్ చేసిన సంస్కరణలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ ని తీసుకున్నట్టయితే అమాంగ్ ద ఆల్ అక్బర్ గ్రేట్. అక్బర్ అంటేనే పదమే గ్రేట్. ఇప్పుడు అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి మనకు ఆజాన్ చదువుతా ఉంటారు. ఆజాన్ లోపల అల్లాహ్ అక్బర్ అంటే ఈ అక్బర్ కాదు, అక్బర్ అంటే గొప్పవాడు. ఎవరు, ఈ అక్బర్ గురించి కాదు, ఆ యొక్క అల్లా ఎవరైతే ఉన్నాడో గొప్పవాడు అని చెప్పేసి ఆజాన్ లోపల చదువుతారు. సో ఆ యొక్క అక్బరు ఏం చేశాడు, 1561 లోపల, 1562 లోపల, 63 లోపల తీర్థయాత్ర పన్ను రద్దు, లేకపోతే ఏమని చెప్పుకుంటాము ఆ యొక్క బానిసల్ని బలవంతంగా మత మార్పిడి చేయడం, బ్యాన్ చేయడము, లేకపోతే ఆయన చేసిన యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం ఆయన పర్సనల్ దాని మీద కూడా చాలా అడుగుతారు. లేకపోతే వాళ్ళు నిర్మించినటువంటి కొన్ని కట్టడాలు, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ నిర్మించి షాజహాన్ చెప్పి చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు. కాకపోతే నిన్నటి ఈ రోజుల లోపల ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఉస్తాద్ నిషా అనే వాడు ఇంజనీరు దేన్ని కట్టాడని చెప్పేసి మీరెవరు కోటీశ్వరులు అడిగారు. మీరెవరు కోటీశ్వరులు అడిగితే ఆన్సర్ వచ్చేసి తాజ్ మహల్. సో ఈ రకంగా తాజ్ మహల్ కావచ్చు, ఎర్రకోట కావచ్చు, దీన్ని ఎవరు నిర్మించారు, లేకపోతే పార్లమెంట్ భవనాన్ని ఎవరు నిర్మించారు, ఈ రకంగా ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఎవరు నిర్మింపజేశారు, లేకపోతే అక్కడ ఉన్న ఇంజనీర్ ఎవరు, ఈ రకంగా కూడా డెప్త్ గా అంటే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. లేకపోతే వాళ్ళు కొన్ని గార్డెన్స్ ఏర్పాటు చేశారు, అంగూరి బాగ్ అని చెప్పేసి, అది అని చెప్పేసి ఆ యొక్క కాశ్మీర్ లోపల, లాహోర్ లోపల కొన్ని వాళ్ళు బాగ్ అంటే గార్డెన్ అర్థం. సో ఏ బాగ్ ని ఎవరు ఏర్పాటు చేశారు అది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత మొఘల్స్ తర్వాత అంటే వెంటనే మనకి ఆ యొక్క మొఘల్ లోపల చివరి గ్రేటర్ మొఘల్స్ లోపల చివరి వాడైనటువంటి ఆ యొక్క ఔరంగజేబు కొడుకు మొదటి బహదూర్ షా. అక్కడి నుంచి మనము లాటర్ మొఘల్స్ అని చెప్పుకుంటాము, మలి మొఘలులు అని చెప్పుకుంటాము. సో మొదటి బహదూర్ షా, జఫర్ షా, లేకపోతే ఆ యొక్క ఏమంటాము ఫరూక్ సియరు, అహ్మద్ షా, మహమ్మద్ షా, ఈ రకంగా మనకి అప్ టు రెండవ అక్బరు, రెండవ బహదూర్ షా వరకు ఉంటారు. సో రెండవ బహదూర్ షా అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మొఘల్ డైనాసిటీ లోపల, మొఘల్ ఎంపైర్ లోపల చివరి చక్రవర్తి అన్నమాట. ఒకసారి ఇదే మీలో ఎవరు కోటీశ్వర్ లోపల అప్పుడు లాస్ట్ సీజన్ లోపల ఒకటి అడిగారు, చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షా ఏ దేశంలో చనిపోయాడని చెప్పేసి అడగడం జరిగింది. ఏ దేశంలో? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఇండియా అని ఇవ్వడం జరిగింది. ఆయన 25 lakhs క్వశ్చన్ ఆయన ఇలాగే ఫోన్ ఫ్రెండ్ చేసేసి ఒక హిస్టరీ ఫ్యాకల్టీకి అడిగితే ఆయన ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పడం జరిగింది. 25 లక్షలు కాస్త 3.5 లక్షలకు పడిపోవడం జరిగింది. యాక్చువల్ గా ఆన్సర్ ఏందండి మయన్మార్. ఎందుకోసం అంటే అప్పుడు బర్మా లోపల రంగూన్ జైల్లో వేస్తే 1862లో చనిపోవడం జరిగింది కదా. సో ఇప్పుడు బర్మా లేదు, బర్మా ఏమైపోయింది, మయన్మార్ గా మారిపోయింది. కాబట్టి సో మయన్మార్ అన్నటువంటిది ఆన్సర్ అన్నమాట. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే శివాజీ వస్తాడు. శివాజీ
మొత్తం భారతదేశం మొత్తం కూడా ఆ యొక్క గ్రీన్ కలర్ అన్నటువంటిది జెండా ఎగురుతుంటే కేవలం మహారాష్ట్ర లోపల భగవా జెండా, సాఫ్రాన్ జెండా నేను ఎగురవేస్తాను, ఇది నా దేశం, స్వరాజ్యం అని చెప్పేసి ఆ యొక్క భగవా జెండా, సాఫ్రాన్ జెండా, ఆరెంజ్ జెండా ఎగురవేసినటువంటి ధీరుడు వీరుడు ఎవరంటే ఆ యొక్క శివాజీ అని మనం చెప్పుకోవచ్చు. హనీ బాల్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన ఏమంటారు? హనీ బాల్ ఆఫ్ ఇండియా. ఒకసారి సివిల్స్ లో రావడం జరిగింది. హనీ బాల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా టీఎస్పీఎస్ లో ఏపీపీఎస్ లో రాలేదు. హనీ బాల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే శివాజీని అంటారు. ఆయన యొక్క ఖడ్గం పేరు ఏంటంటే చంద్రహాస్ అంటారు. డైరెక్ట్ గా ఆ యొక్క మాతని ఇవ్వడం జరిగింది ఈయనకు అని చెప్పేసి, ఆ దేవి మాతని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆయన గురించి క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతారు. ఆయన ఆక్యుపై చేసిన మొట్టమొదటి కోట ఏమిటి, పురందర్ సంధి ఏ సంవత్సరంలో అయ్యింది, లేకపోతే ఏ సంవత్సరంలో ఆయన ఛత్రపతిగా సెలబ్రేషన్ చేసుకున్నాడు, ఈ రకంగా అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత అదే సౌత్ ఇండియా లోపల విజయనగర్ ఎంపైర్ ఉంటుంది. విజయనగర్ ఎంపైర్ అంటేనే మనకు తెలిసిందంటే ఎవరు గ్రేట్ పర్సనాలిటీ విజయనగర సామ్రాజ్యం లోపల? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు. ఈ ఇద్దరి గురించి మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే మినిమం 50% టాపిక్ మనం కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కొలువు లోపల మనకు అష్టదిగ్గజాలు అని ఉంటుంది. సో ఆ యొక్క అష్టదిగ్గజాలు ఎవరు, వాళ్ళు రాసినటువంటి లిటరేచర్ ఏది అని ఒక్కసారి మనం చూసినట్టయితే కూడా మనకు క్లియర్ గా ఆ టాపిక్ లోపల ఎక్కువ మార్కులు రావడానికి మనకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ ఉంటుంది. భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్. సో భక్తి మూమెంట్ అంటే మనకు తెలుసు, భక్తి మూమెంట్ లోపల ఒక 10 years బ్యాక్ తీసుకుంటే భక్తి మూమెంట్ అనే టాపిక్ లోపల జనరల్ గా ఒకటే అడిగేది, ఏం లేదు, ఆ యొక్క ఏమంటాము అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం, ఈ మూడు ఎవరు స్థాపించారని చూసుకుంటే ఆ టాపిక్ అయిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అప్పట్లో 4 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి ఇంకా లోతుగా వెళ్లి ఈ బుక్ ఎవరు రాస్తారు, లేకపోతే ఈ తత్వం ఎవరిది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కొంచెం డెప్త్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ గా చూసుకున్నాం. ఒక టాపిక్ మీద మనకు అయిపోయిందంటే ఆ టాపిక్ మీద మాక్సిమం 90% కవర్ అయ్యేటట్టుగా మనం చెప్పుకున్నాం. సో అదే కాలం లోపల భక్తి మూమెంట్ కాలం లోపల తీసుకున్నట్టయితే దానికి సైమల్టేనియస్ గా మనకి ఆ యొక్క సూఫీ మూమెంట్ చూడాల్సిన అవసరం ఉంటుంది. హిందూయిజం లోపల భక్తి మూమెంట్ ఎలాగో ఆ యొక్క ఇస్లాం లోపల సూఫీజం అని ఉంటుంది. సో సూఫీజం లోపల శాఖలు ఉంటాయి, చిష్టి శాఖ, నక్షాబంది, సుహరావర్ది అని చెప్పేసి ఉంటా ఉంటాయి. ఇన్ జనరల్ గా దాని లోపల మనకి ఎలా అడుగుతా ఉంటారంటే ఆ యొక్క భారతదేశం లోపల అతి ప్రాచీనమైనటువంటి సూఫీ శాఖ ఏదని చెప్పేసి 100 సార్లు అడిగారు. ఏదండి? చిష్టి శాఖ. ఈ రకంగా లేకపోతే మొఘల్లో తీసుకున్నట్టయితే అక్బర్ కాలంలో ఉన్నటువంటి సూఫీ శాఖ ఏది, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉన్నటువంటి సూఫీ శాఖ ఏది, ఈ రకంగా మనకు అడుగుతా ఉంటాం. అదేవిధంగా విజయనగర కాలంలో తీసుకున్నట్టయితే సైమల్టేనియస్ గా మనకి బహుమని సామ్రాజ్యం ఉంటుంది. అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఆ యొక్క బహుమని సామ్రాజ్యం నుంచి మనకి నెక్స్ట్ ఏమొచ్చింది, 5 రాజ్యాలుగా విడిపోయి మనకి ఆ గోల్కొండ కావచ్చు, ఆ యొక్క బీజాపూర్, బీదరు, బీరారు, అహ్మద్ నగర్ గా మొత్తం 5 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అందులోపల్లి మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ యొక్క కుతుబ్ షాహీ వంశము స్థాపించబడడం జరిగింది 1518 ఆ ప్రాంతం లోపల. సో ఈ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క ఏదైతే మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ ఉంటుందో ఈ రకంగా ఉంటుంది. మొత్తం కూడా ముస్లిం కింగ్స్ అండ్ కింగ్డమ్స్ గురించి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ కావచ్చు లేదా మిడివల్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇది అన్నటువంటిది ఒక 25 to 30% ఉంటుంది. మెయిన్ గా ఒక 5 to 10% 3 డివిజన్ గా ఉన్నప్పటికీ కూడా సమానం 33% అని కాకుండా ఒక 10% ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 40-45% మనకి మెయిన్ గా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచే ఎక్కువగా రావడం జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే అలాగా హిస్టరీ అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అందులోపల నేషనల్ మూవ్మెంట్ అది చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఒక్కసారి మన ప్రీవియస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ చూసినట్టయితే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అర్థమవుతుంది. సో అదనమాట. సో మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్టయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీ బిగిన్స్ విత్ ద
అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. యూరోపియన్ల రాకడ నుంచి మనకి ఆ యొక్క ఆధునిక భారతదేశ చరిత్ర అన్నటువంటిది మనకి మొదలవుతుంది. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నటువంటిది బిగిన్స్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల రాకడ నుంచి మనకి మొదలవుతుంది. సో ఆ రకంగా యూరోపియన్లు ఎవరండి మరి అని అంటే, ఆ యొక్క భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు వచ్చేసి పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత డేన్స్, ఆ తర్వాత వచ్చేసి మనకి చివరిగా ఫ్రెంచ్ వారు రావడం జరిగింది. ఈ రకంగా పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, డేన్స్ వారు, చివరిగా ఫ్రెంచ్ వారు రావడం జరిగింది. సో అందులోపల మొట్టమొదటిగా మనకు తెలిసే ఈ క్వశ్చన్ అనేటువంటిది చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీసు అని మన అందరికి తెలిసే. ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి చాలా ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. ఎప్పుడు వచ్చారండి? 1498, 1498 లోపల మే 17 లోపల క్యాలికట్ కు రావడం జరిగింది పోర్చుగీస్ వారు, అవునా కదా. సో ఆ రకంగా వచ్చిన తర్వాత డచ్ వారు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు, డేన్స్ వచ్చారు, చివరిగా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఈ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ ఏముంటుందంటే, నెక్స్ట్ వచ్చింది 1600 డిసెంబర్ 31 లోపల మనకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది ఆంగ్లేయుల. అది ఏర్పాటు చేసిన 1600 లోపల డిసెంబర్ 31 లోపల ఇంగ్లాండ్ లోపల. అయితే ఇక్కడికి రావడం జరిగింది ఎప్పుడు అంటే 1608 లో రావడం జరిగింది కెప్టెన్ హకీన్స్. కాబట్టి డచ్ వారిని తీసుకున్నట్టయితే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లోనే రావడం జరిగింది. కాబట్టి మనము క్రొనాలజీ తీసుకున్నట్టయితే పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, డేన్స్ అన్నటువంటి వాళ్ళు మనకి హాలండ్ వాళ్ళు 1616 లో రావడం జరిగింది. తర్వాత చివరిగా ఫ్రెంచ్ వాళ్ళు 1664 లో రావడం జరిగింది. కాబట్టి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇందులోపల మనం తీసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయి కేవలం ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వాళ్ళు ఇద్దరే బలవంతులు నిలబడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఒకరినొకరు కొట్లాడుకుని చివరిగా ఆంగ్లేయులు గెలవడం జరిగింది. సో ఆ యొక్క ఆంగ్లేయులు మనని 150-200 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. సో ఆంగ్లేయులు మొట్టమొదటిగా ఏ యుద్ధం ద్వారా మనకు మన అడ్మినిస్ట్రేషన్ లోపల వాళ్ళు కాలు పెట్టారు అని చెప్పి అడగడం జరిగింది కొన్ని ఎగ్జామ్స్ లోపల. ఏ యుద్ధం అండి అది? 1757 లోపల ప్లాసీ యుద్ధం ద్వారా వాళ్ళు అడుగుపెట్టడం జరిగింది. తర్వాత ఈ రకంగా కూడా అడుగుతారు. సో వాళ్ళు అడుగుపెట్టింది అడ్మినిస్ట్రేషన్ లోపల జోక్యం చేసుకున్నది 1757 ప్లాసీ యుద్ధం ద్వారా. కానీ వాళ్ళు నిలదొక్కున్నది ఏ యుద్ధం ద్వారా అని చెప్పేసి కూడా మనకు అడుగుతా ఉంటారు. అది 1764 బాక్సర్ యుద్ధం ద్వారా. ఈ రెండు యుద్ధాలు భారతదేశ చరిత్రను గతి తప్పడం జరిగింది. మొత్తం కూడా ఆ యొక్క భారతీయుల పాలన నుంచి ఆంగ్లేయ పాలన రావడానికి ఈ రెండు యుద్ధాలు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అంతకుముందు పరిపాలించింది ముస్లింలే అయినప్పటికీ ముస్లింలు హిందువులు కలిసిపోవడం జరిగింది. గంగా జమున తహసీబ్ అంటాం కదా. సో ఆ రకంగా ఆ యొక్క ముస్లిం రాజుల్ని మనము మన రాజులుగానే మనం పరిగణించడం జరిగింది. కానీ ఆంగ్లేయులు వచ్చేసి ఈ రెండు యుద్ధాల ద్వారా మొత్తంగా మెల్లిమెల్లిగా వాళ్ళు మన యొక్క రాజ్యాధికారాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఈ యుద్ధాలను కంటిన్యూషన్ చూసుకున్నట్టయితే మనకి ఆ యొక్క 3 కర్ణాటక యుద్ధాలు, 4 ఫ్రెంచ్ యుద్ధాలు, 3 మరాఠా యుద్ధాలు, 2 సిక్కు యుద్ధాలు, ఇవి కాకుండా కూడా వేరే వేరే చిన్న చిన్న యుద్ధాలు చేసి మొత్తం మీద ఆ యొక్క ఆంగ్లేయులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ పాతుకుపోయేసి 1947 వరకు కూడా భారతదేశాన్ని వారే పరిపాలించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి యుద్ధాలు ఎవరి మధ్యలో అయ్యాయి, ఎప్పుడయ్యాయి, అందులో అయిన సందులు ఏమిటి, ఎవరు గెలిచారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క ఏమంటారు 1857 రివోల్ట్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. 1857 సిపాయిల తిరుగుబాటు అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకు స్వాతంత్రం వచ్చింది 1947 అని మనకు తెలుసు. కానీ అంతకంటే ముందే ఒకవేళ సక్సెస్ అయితే మనకు స్వాతంత్రం 1857 లోపలనే సిద్ధించేది. అంత ఉద్ధృతంగా సాగింది. కాబట్టి 1857 ఆ యొక్క తిరుగుబాటుని వీర్ సావర్కర్ ఏమని చెప్పాడు? ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పడం జరిగింది. అంత పెద్ద ఎత్తున ఆ యొక్క 1857 రివోల్ట్ జరిగింది.
సో మనకి ఇన్ జనరల్ గా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఏ ప్రాంతం నుంచి ఏ నాయకుడు నాయకత్వం వహించాడు, లేకపోతే ఎవరు దానిని అణచివేశారు, ఏ ఆంగ్లేయ అధికారి దాన్ని అణచివేశారని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నానా సాహెబ్ ఉన్నాడు అనుకోండి కాన్పూర్ లోపల, నానా సాహెబ్ కాన్పూర్. సో అక్కడ ఆంచినటువంటి ఆ యొక్క ఆంగ్లేయుడు ఎవరు, లేకపోతే ఝాన్సీ ఉంది మనకు తెలిసి ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించి చంపినటువంటి ఆంగ్లేయుడు ఎవరు అని చెప్పేసి ఈ రకంగా అడుగుతా ఉంటారు. లేకపోతే 1857 తిరుగుబాటు ఏదైతే ఉన్నదో ఆ తిరుగుబాటును మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల గురించి మనకు ప్రశ్న రూపకంగా అడుగుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చూస్తారు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ యొక్క వీర్ సావర్కర్ ఏమన్నాడు, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనడం జరిగింది. అది పాజిటివ్ స్టేట్మెంట్. అలా కాకుండా కొందరు నెగిటివ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హిందువుల కష్టాలను ఆసరగా తీసుకుని ముస్లింలు చేసిన కుట్ర అని చెప్పేసి కొందరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే సిపాయి పితూరి అని చెప్పేసి ఒకరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్మెంట్ ఎవరిచ్చారు, లేకపోతే 1857 తిరుగుబాటు మీద కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ ఎవరు రాశారని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఆ రకంగా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత 1905, ఆ తర్వాత 1919, 1947 ఈరా తీసుకున్నట్టయితే అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క నేషనల్ మూవ్మెంట్ ని తీసుకున్నట్టయితే మనకి 1885 నుంచి మొదలవుతుంది. 1885 నుంచి 1905, 1905 నుంచి ఆ యొక్క 1919 నుంచి మన గాంధీ యుగం ఈ రకంగా చెప్పుకుంటా ఉంటాం కదా. సో దీనికంటే ముందుగా మనం చెప్పుకోవాలంటే ఇంకొక 2-3 టాపిక్స్ ఉంటాయి. ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి ఆ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అని చెప్పేసి మనకు ఉంటుంది. అంటే భారతీయ సంస్కృతి, భారతీయ సమాజం ఎలా అయిపోయింది, రాను రాను ఎన్నో దెబ్బలు తిన్నటువంటి భారతీయ సమాజము ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోయింది. కాబట్టి భారతీయ సమాజాన్ని పునరుత్తేజం చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ నుంచి పడితే ఎంతో మంది సంఘ సంస్కర్తలు వచ్చేసి రకరకాల సమాజాలను సంస్థలు స్థాపించి ప్రజలను ఉత్తేజపరిచి వాళ్ళు మేలుకొల్పడం జరిగింది. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆ యొక్క సమాజం వచ్చేసి బ్రహ్మ సమాజం అని చెప్పుకోక తప్పదు 1828 లోపల. సో ఈ రకంగా ఎన్నో సంఘాలు సంస్థలు ఉన్నాయి. అందులోపల రామకృష్ణ మఠం వస్తుంది. అందులోపల మనకు స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి మనకి ఏముంటుంది, అది ఆ యొక్క ఆర్య సమాజం ఉంటుంది. ఈ రకంగా ఒక 10-12 సంఘాలు సంస్థలు ఉంటాయి. ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, లేకపోతే వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏమిటి, ఈ రకంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత తీసుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగము, ఇది నేషనల్ మూవ్మెంట్ అంటాము, జాతీయ ఉద్యమం అంటారు. ఇదే మెయిన్ అన్ని టాపిక్స్ లోకి వెళ్ళా ఇది ఏదైతే ఉందో దీని మీదే ఎక్కువగా ఫోకస్ చేసి మనకి అడుగుతా ఉంటాం. ఇది మీద అడిగితే మనకు చాలా సింపుల్ గా ఉంటుంది, పెట్టేస్తాం. కానీ డెప్త్ గా అడిగితే ఎవరు చెప్పలేరు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ తీసుకుందాం, మొఘల్స్ తీసుకుంటాం, అందులోపల ఏదో ఒకటి పదం ఉంటుంది, అరబిక్ పదం ఉండేసి ఈ యొక్క దాన్ని ఏ అధికారి అని చెప్పేసి అడిగాడు అనుకోండి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. లేకపోతే ఒక బుక్ ఉన్నది అనుకోండి, సో ఆ బుక్ పేరు మనకు నోరు తిరగదు, అవునా కదా. కానీ ఈ యొక్క నేషనల్ మూవ్మెంట్ లోపల బాగా సింపుల్ గా ఉంటాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. కాకపోతే ఎక్కువ లోతుగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది చాలా సింపుల్ గా ఉంటది, కాకపోతే ఎక్కువ వాస్ట్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మంచిగా క్లియర్ గా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులోపల 1885 తీసుకున్నట్టయితే మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నటువంటిది 1885 లోపల స్థాపించబడడం జరిగింది. బై ఎవరి చేత అండి, ఆ యొక్క ఏవో హ్యూమ్ చేత స్థాపించబడడం జరిగింది. బాంబే లోపల మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చేసి WC బెనర్జీ. సో ఇక్కడ నేషనల్ ఐఎన్సి ఎవరు స్థాపించారు, లేకపోతే ఏ సంవత్సరం లోపల ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడుగుతా ఉంటారు. మొన్న NTPC ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరిగింది. గాంధీజీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం ఏంది అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే వేరైపోతుంది, లేకపోతే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అంటే వేరైపోతుంది.
ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అంటే అన్వి సెంటు 1917 కోల్కతా అయిపోతుంది. అలా కాకుండా ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ అంటే 1925 కాన్పూర్ సరోజిని నాయుడు అయిపోతుంది. ఈ రకంగా మనం ఒక 10-15-20 ఉంటాయి, అవి గట్టిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత 1905 లోపల స్వదేశీ మూవ్మెంట్, ఆ తర్వాత మనము 1916 లోపల బాలగంగాధర్ తిలక్, అన్వి సెంటు యొక్క ఉద్యమాలు, ఆ తర్వాత అదే కాలం లోపల తీసుకున్నట్టయితే గాంధీ యుగం తీసుకున్నట్టయితే మనకి గాంధీజీ చేసినటువంటి 3+3 ఉద్యమాలు, గాంధీజీ చేసిన 3+3 ఉద్యమాలు. 3+3 ఏంటంటే 3 చిన్న ఉద్యమాలు, 3 పెద్ద ఉద్యమాలు. చిన్న ఉద్యమాలు ఏంటిది? 1917 లోపల ఆ యొక్క చంపారన్ ఉద్యమం కావచ్చు, లేకపోతే తర్వాత వచ్చేసి ఆ యొక్క అహ్మదాబాద్ నూలు మిల్లు ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత ఖేడా సత్యాగ్రహం కావచ్చు. ఇది కూడా ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి మనం. కొన్ని ఎగ్జామ్స్ లో అడిగారు, చంపారన్ ఫస్ట్ అని తెలుసు, ఈ ఖేడా అహ్మదాబాద్ నూలు మిల్లు రెండిట్లా ఫస్ట్ ఏదని చెప్పేసి మనకి కన్ఫ్యూజ్ ఉంటుంది. అహ్మదాబాద్ నూలు మిల్లు ఫస్ట్, చివరిగా ఖేడా. రెండింటికి మధ్యలో 1918 లో అయిన ఈ రెండు కూడా, ఒకటి మార్చ్ లో అయితే ఒకటి జూన్ లో అయ్యింది. చంపారన్, అహ్మదాబాద్ నూలు మిల్లులు, తర్వాత ఖేడా సత్యాగ్రహం. ఈ రకంగా 3 ఉద్యమాలు చేశారు. చెప్పుకుంటా పోతే డెప్త్ గా ఉంటది. ఈ రకంగా 3 చిన్న ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత మనకు తెలిసే 1920 లోపల సహాయ నిరాకరణ ఉద్యమం, అదేవిధంగా 1930 లోపల ఉప్పు సత్యాగ్రహం, 42 లోపల క్విట్ ఇండియా ఉద్యమము చేయడం జరిగింది. ఈ రకంగా 3+3 ఉద్యమాలు చేసి మనకి గాంధీ తాతయ్య గారు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడం జరిగింది. సో ఈ రకంగా మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మనకి చెప్పుకున్నట్టుగా యూనిఫికేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, భారత సంస్థానాల విలీనం. ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 562 సంస్థానాలు ఉండడం జరిగింది. అందులోపల ఒక 4 భారతదేశం లోపల విలీనం కావు అని వాళ్ళు మొండికేయడం జరిగింది. ఏంటంటే అవి పైనుంచి తీసుకున్నట్టయితే కశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ మరియు ట్రావెన్కోర్. సో వీటన్నింటి కూడా ఒకదాన్ని ఆపరేషన్ పోలో అని చెప్పేసి, ఇంకో దానికి రకరకాలు ఇచ్చేసి ఆ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం కూడా అన్నిటిని కూడా యూనిఫికేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఏమంటాము? అక్టోబర్ 31 ఏమంటాము? మనము జాతీయ ఐక్యతా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. సో ఈ రకంగా మనం చూడాల్సినటువంటి అవసరం. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే కానిస్టేబుల్ లేకపోతే గ్రూప్ 1, కానిస్టేబుల్ లేదా గ్రూప్ 1 అంటే కానిస్టేబుల్ ఒక చిన్న ఎగ్జామ్ అని అనుకుంటే, గ్రూప్ 1 ఒక పెద్ద క్యాడర్ ఉద్యోగం అనుకుంటే, ఇందులోపల ఏ రకంగా అడుగుతారు, అందులోపల ఏ రకంగా అడుగుతారు, అసలు హిస్టరీకి సంబంధించి లేదా ఎనీ సబ్జెక్ట్ సంబంధించి అల్కా బిట్లు లేదా మీది బిట్లు అంటాం కదా మనం, లేకపోతే బేసిక్ బిట్స్ అంటాం కదా. సో ఆ రకంగా ఈజీ బిట్స్ ఎలా ఉంటాయి, లేకపోతే హార్డ్ బిట్స్ ఎలా ఉంటాయని మనం చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేదిక్ పీరియడ్ తీసుకున్నాం. సో వేదిక్ పీరియడ్ తీసుకున్నట్టయితే మనకి ఆ యొక్క ఏమంటారు, ఎన్ని వేదాలు ఉన్నాయి, వేదాలు ఎన్ని, లేకపోతే ప్రాచీన వేదం ఏది అని చెప్పేసి మనకు అడిగినట్టయితే ఋగ్వేదం, ప్రాచీన వేదము ఋగ్వేదం. లేకపోతే సంగీతానికి సంబంధించిన వేదం ఏంటంటే సామవేదం. ఈ రకంగా దీన్ని మనము మీద అంటే మామూలుగా సింపుల్ బిట్స్ అని చెప్పుకున్నట్టయితే, ఇదే విషయానికి సంబంధించి ఇదే టాపిక్ కి సంబంధించి ఒకవేళ వాడు డెప్త్ గా అడగాలనుకుంటే ఎలా అడుగుతాడంటే కౌశితకి బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం అన్నటువంటిది ఏ వేదానికి అనుబంధం అని అడిగాడు అనుకోండి, అప్పుడు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సేమ్ టాపిక్ కి సంబంధించి అడగాలనుకుంటే ఒక రకంగా అడుగుతారు, డైరెక్ట్ గా అడుగుతారు వేదాంగాలు ఎన్ని, వేదాలు ఎన్ని, లేకపోతే ఉపనిషత్తులు ఎన్ని, పురాణాలు ఎన్ని, డైరెక్ట్ గా అడుగుతారు. ఒకవేళ మనని అందులో ఫిల్టర్ చేయాలనుకుంటే ఇదే టాపిక్ కి సంబంధించి ఇలా అడిగాడు అనుకోండి, కౌశలకి బ్రాహ్మణం అన్నటువంటిది ఏ విధానికి అనుబంధం అంటే అప్పుడు కన్ఫ్యూజ్. అది ఋగ్వేదానికి అనుబంధం. మొత్తం 19 బ్రాహ్మణాలు ఉంటాయి, ఒక్కొక్క బ్రాహ్మణం ఒక్కొక్క వేదానికి అటాచ్గా ఉంటుంది. అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మిడివల్ ఇండియన్ హిస్టరీ తీసుకుందాం. సో మిడివల్ ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్టయితే ఒక మామూలుగా ఒక టాపిక్ ఇచ్చే ఒక బిట్ ఇలా ఉందనుకుందాం, దివానీ కోహి ఎవరు స్థాపించారు, దివానీ కోహి ఎవరు స్థాపించారంటే ఈజీగా పెట్టేస్తారు మనం, మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పి. సో అదే బిట్ లోపల వాడు బాగా డెప్త్ గా అడగాలనుకోండి, ఎలా అడుగుతాడు, దివానీ కోహి లేకపోతే నాణాలను జారీ చేసింది, లేకపోతే రాజధాని మార్పిడి చేసింది, లేకపోతే గంగా యమున
ఆ లోతట్టు ప్రాంతం లోపల శిస్తు పెంపు చేసింది. ఈ 4 ఇచ్చేసి క్రొనాలజీ అడిగాడు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవునా కదా? సో అలా ఉంటుంది అనమాట. తర్వాత ఒకవేళ మనము మోడర్న్ యూనివర్సిటీ తీసుకున్నట్టయితే, సో మోడర్న్ యూనివర్సిటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటారంటే ప్రతి ఒక్కరు చెప్తారు, దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి. అవునా కదా? లేకపోతే ఆయన రాసిన బుక్ ఏదంటే కూడా అందరూ చెప్తారు. అదే దాదాబాయి నౌరోజీకి సంబంధించి ఒకవేళ ఆయన ఏ పార్టీ నుంచి మొట్టమొదటిగా ఆ యొక్క బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికయ్యాడు అంటే అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది, లిబరల్ పార్టీ నుంచి. సో ఈ రకంగా డెప్త్ బిట్లు అన్నటువంటి ఇంకొంచెం లోపలికి వెళ్ళేసి అడగడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్ లోపల ఈ రకంగా మీద బిట్లు, డైరెక్ట్ బిట్లు అడుగుతారు. ఏదో గ్రూప్ 2, గ్రూప్ 1 లోపల ఇంకా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లోపల అడుగుతారని చెప్పి అనుకోకూడదు. అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకోసం అంటే ఆ ఇయర్ ఆ ఎగ్జామ్ ని బట్టి ఉంటుంది. ఒకసారి 4 years బ్యాక్ ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్, నాట్ సివిల్ కానిస్టేబుల్, వేరే ఏదో కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ చూసినట్టయితే ఆ పేపర్ ముందు గ్రూప్ 1 పేపర్ ఎందులోకి పనికిరాదు. 4 years అవుతుంది. వేరే అది టెక్నికల్ అంటే కానిస్టేబుల్ వేరే ఉంటుంది కదా, సివిల్ కానిస్టేబుల్ కాకుండా. ఆ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ చూస్తే కళ్ళు తిరిగాయి. గ్రూప్ 1 పేపర్ ఎందులోకి పనికిరాదు. కాబట్టి కానిస్టేబుల్ పేపర్ అయితే అల్కాగా ఉంటుంది, గ్రూప్ 1 పేపర్ అయితే టఫ్గా ఉంటుంది అనుకుంటే అది తప్పు. ఇన్ జనరల్ గా అలా ఉంటుంది. బట్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్ బట్టి లేకపోతే అప్లై చేసిన వారిని బట్టి ఫిల్టర్ చేయాలనుకుంటే వాడు గట్టిగా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2016 గ్రూప్ 2 తీసుకోండి. ఏమైపోయింది? అన్ని చిన్న బిట్లు ఇవ్వడం జరిగింది, అల్కా బిట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్కోరు ఎంత పెరిగింది? ఒకప్పుడు 2009 ఆ ప్రాంతం లోపల గ్రూప్ 2, 2011 గ్రూప్ 2 అయితే జస్ట్ 60 or 65% కి స్టేట్ టాపర్ అయితే, ఇక్కడ స్టేట్ టాపర్ కి ఎన్ని వచ్చాయి? చాలా ఎక్కువ వచ్చేసాయి. అంటే పర్సెంటేజ్ ఎక్కువైపోయి. ఎందుకోసం అంటే ఆ బిట్లు ఆ రకంగా అడగడం జరిగింది. కాబట్టి ప్రతిసారి అలా అడుగుతారని ఏముండదు. ప్రతిసారి కూడా అల్కగా అడుగుతారని కాకుండా గట్టిగా అడుగుతారు, బాగా డెప్త్ గా అడుగుతారని చెప్పేసి మనం ప్రిపరేషన్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి? సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.